ఉదాహరణకి పట్టదారు ఒకవేళ చనిపోతే ఈ ముఖ్యంగా చూస్తే మనం భూభారతికి సంబంధించి చట్టంలో ఎట్లా ఉంది ఇప్పుడు ఏపీ కొత్తగా తెచ్చిన జీవోలో అంటే వాటికి ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు తెలంగాణ భూభారతి చట్టం ఏమంటుందంటే సెక్షన్ 7 ప్రకారం సెక్షన్ 7 భూభారతి చట్టంలో పట్టదారు చనిపోతే వారసులకు భూమి వస్తే వారసులందరూ కలిసి ఒక అగ్రిమెంట్ రాసుకొని భూభారతిలో స్లాట్ బుక్ చేసుకొని ఆ నిర్ణయించిన తేదీ నాటికి తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాలి. హాజరైతే తహసీల్దారు డాక్యుమెంట్ పరిశీలించి అమ్మిన వాళ్ళకి అండ్ వారసులకి ఇంకెవరైనా రికార్డులు వేరే వాళ్ళ పేరు ఉంటే వాళ్ళందరికీ నోటీసులు జారీ చేయాలి. 1 వీక్ ఒక వారం రోజుల పాటు టైం ఇచ్చి ఎంక్వైరీ చేయాలి, ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా, అందరూ ఒప్పుకున్నారా లేదా. తర్వాత వారసులందరూ ఒప్పుకుంటే వారం రోజుల తర్వాత రికార్డులో చనిపోయిన పట్టదారి పేరు తీసేసి వారసుల పేరు మీద పట్టా మార్పిడి జరిగి పాస్బుక్ ఇస్తారు. రాబోయే రోజుల్లో దీనికి అదనంగా ఇంకో రూల్ కూడా రాబోతుంది. భూభారతి చట్టంలో ఉంది, ఇంకా అమలు కొంత టైం తీసుకుంటుంది. అదేంటంటే మీరు ఆ జాయింట్ స్టేట్మెంట్తో దరఖాస్తు పెట్టుకోవడంతో పాటుగా భూముల సర్వే కూడా చేయించుకోవాలి. మ్యాప్ కూడా తయారు చేయించుకొని మ్యాప్తో పాటు దరఖాస్తు పెట్టుకుంటే తహసీల్దార్ ఈ ప్రక్రియ చేస్తాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఏంది, అక్కడ 71(6) చట్టం ఇంకా అమల్లో ఉంది. వారసులు ఎవరైనా దరఖాస్తు పెట్టుకుంటే తహసీల్దారు విచారణ చేసి ఏ అభ్యంతరం లేదనుకున్నప్పుడు ఒక ఆర్డర్ పాస్ చేసి 1B పేరు నమోదు చేసి పాస్బుక్ ఇస్తారు. ఈ ప్రక్రియకి ఇప్పుడు భిన్నంగా ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఈ జీవో ద్వారా అంటే, ఇదంతా కార్యక్రమం లేకుండా ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళు కలిసి ఒక అగ్రిమెంట్ రాసుకొని, ఒక సేల్ డీడ్ ఎట్లా రాసుకుంటారో, ఒక అగ్రిమెంట్ ఎట్లా రాసుకుంటారో, ఒక గిఫ్ట్ డీడ్ ఎట్లా రాసుకుంటారో, ఒక దస్తావేజు రాసుకోవాలి. ఇగో పలానా పట్టదారు ఆయన చనిపోయాడు, ఆయన వారసులు ఎంతమంది ఉన్నారు, ఎవరికి వాటా ఎంత, ఏ నెంబర్లో ఎవరికి ఎంత వాటా అనేది కాగితం రాసుకొని ఈ డాక్యుమెంట్ తీసుకెళ్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొంత సింప్లిఫై చేసేసారు. సింప్లిఫై. ఇంకొకటి ఫ్యూచర్లో ఏం జరగబోతుందంటే, ఆంధ్రప్రదేశ్లో రీసర్వే పూర్తయిన తర్వాత గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ జరిగే ప్రక్రియ ఉంటుంది. పైలట్గా కొంత జరిగింది. రేపొద్దున గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ జరిగే ప్రక్రియ ఉన్నప్పుడు మ్యూటేషన్ కోసం ఇంకా మండల కార్యాలయానికి పోవాల్సిన పని లేదు, సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోవాల్సిన పని లేదు. గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది. మీకు వెంటనే డాక్యుమెంట్ మీ చేతిలోకి వస్తుంది. ఇంకో 4 రోజులకో వారం రోజులకో మీ చేతికి ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరిగిపోతుంది కాబట్టి పాస్బుక్ కూడా చేతికి వస్తుంది. ఇది కొంత ఇప్పుడున్న దాంతో పోల్చుకుంటే సులభమైన తగ్గే అవకాశం, వివాదాలు తగ్గుతాయి. రెండోది రెవెన్యూ యంత్రాంగం కూడా వారసుల మధ్యలో డిస్ప్యూట్ ఉంటే వీళ్ళు ఏం జోక్యం చేసుకోకుండా, లేదా ఇద్దరు వారసులు ఉంటే ఒక ఆయన మీద పట్ట మార్చడం ఇట్లాంటివి ఏం జరగవు. ఎందుకంటే అది రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది కాబట్టి ఎవరికైనా వారసులకు ఇబ్బంది ఉన్నా డాక్యుమెంట్ క్యాన్సిలేషన్ కోసం వాళ్ళు కోర్టుకు వెళ్తారు. సో రెవెన్యూ యంత్రాంగం మీద భారం తగ్గుతుంది, తొందరగా మ్యూటేషన్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎవరికైతే భూమి రావాలో వాళ్ళకు వెంటనే చేతికి కాగితం వస్తుంది, కొంత భరోసా ఏర్పడుతుంది. అన్ని విధాలుగా ఇది కొంత మేలు చేసే నిర్ణయం.